భారతీయ జనతా పార్టీ రథసారథి పివిఎన్ మాధవ్ గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. అటల్ జీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేసిన మాధవ్ జీకి స్వాగతం సుస్వాగతం. పివిఎన్ మాధవ్ గారు చేతుల మీదుగా మన పార్టీ పతాకావిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుతున్న విగ్రహవతకు జై మోదీ, జై జై మోదీ. జోహార్ అటల్ జీ, జోహార్ అటల్ జీ, వాజ్పేయి జీ, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ వాజ్పేయి జీ, జోహార్ జోహార్, జోహార్ జోహార్. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భారత రత్న ఈ సంవత్సరం 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న స్వతంత్ర సేనాని, ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి, ఒక అజాత శత్రువుగా దేశంలో ఆబాల గోపాలం ఆయన్ని ఒక నాయకుడు అంటే ఈ నాయకుడిలా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ విధంగా ఆయన చూడటం. సుమారు 6.5 సంవత్సరాల పాటు ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ గాని, ఏదైనా ఒక విషయంలో ఆయన ఆరోపణలు రావటం గాని, ఎవరితోనైనా శత్రుత్వం ఉండటం గాని లేని ఒక నిష్కలంక అటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ సంవత్సరం శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశ వ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015లో అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి డిసెంబర్ 25వ తారీఖున అది సుపరిపాలనా దివస్, గుడ్ గవర్నెన్స్ డే గా చేస్తూ అన్ని ప్రభుత్వాలు ఆయన ప్రభుత్వం ఏ విధంగా నడిపించారు, దేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడాలని ఆయన 1962లోనే పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది. భారతదేశానికి ఆటం బాంబ్ కావాలని, వి వాంట్ ఆటం బాంబ్ అని ఉద్యమం చేశాడు. ఆ విధంగా ఆయన ఆటం బాంబ్ ఎందుకు కావాలన్నాడంటే ప్రపంచ దేశాల సరసన భారతదేశం నిలబడాలని. ఆ విధంగా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన మొదటి పనే పోఖ్రాన్ అణు విస్ఫోటనం ద్వారా ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని సగర్వంగా నిలిపి భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా మార్చడం ఏదైతుందో అప్పటి నుంచి భారతదేశం వైభవం ప్రారంభమైంది. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇవాళ రోడ్లు ఏవైతే ఉన్నాయో రైతుల ఆత్మహత్యలు ఆపే విధంగా ఆయన ఇవాళ మనకి ఏదైతే అందించాడో దాని కారణంగానే గ్రామీణ పేదరికం పోయి అందరూ కూడా పేదవాళ్ళకు కూడా జాబ్ కార్డులు వచ్చి రోజు పని గ్యారంటీ కల్పించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వ్యాప్తంగా ఒక జాతీయ పార్టీగా నిలిపి దేశంలోనూ అగ్రగామి పార్టీగా మార్చి తర్వాత అధికారంలో తీసుకురావడంలో కారణభూతమయ్యాడు. ఆ విధంగా కాంగ్రెస్ ఇతర దేశ మొదటిసారి ఒక ప్రధానమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించిన ఘనత ఆయన దక్కుతుంది. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఇవాళ మన మండపేటలో పెట్టడం ఏదైతుందో ఇది చాలా గొప్ప విషయం. సాయిరామ్ గారి ఈ విగ్రహం పెట్టడానికి చాలా కష్టపడ్డారు. 1 కాదు 2 రోజులు కాదు, ఒక సంవత్సరం పాటు ఈ విగ్రహం రావాలి, ఇక్కడ పెట్టాలి, మీరందరూ రావాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ అడగటం జరిగింది. ఇవాళ సాయిరామ్ గారి యొక్క స్ఫూర్తితోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పి, కానీ దేశానికి సంబంధించిన మౌలిక మార్పు తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి ప్రధాని తీసుకెళ్లాలని నికార్సైన ఒక దేశభక్తుడు, ఒక స్వతంత్ర సేనాని, దేశ ప్రధాని అయితే ఏం జరుగుతుందో అవన్నీ చేసి చూపించిన ఒక నిష్కలంక చరిత్రుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఆయన యొక్క వాక్చాతుర్యం చూస్తే ఆ రోజు సభలో ఉండే వాళ్ళందరూ కూడా కరతలాధ్వనులతో ఆ విధంగా చప్పట్లు కొడుతుండేవారు. ఆయన మొదటిసారి 1957లో పార్లమెంట్ లో ప్రసంగం చేస్తే ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ బాబు భారత ప్రధాని అని చెప్పి కొనియాడాడంటే ఏ విధంగా ఆయన యొక్క స్ఫూర్తి రగిలిందో మనం గమనించవచ్చు. దేశ విదేశాల్లో అనేక మంది నాయకులకి స్ఫూర్తి ప్రదాత మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించే గొప్ప అవకాశం నాకు రావటం నా అదృష్టంగా భావిస్తూ